మరి ఎట్లా? మా ఆయనతోని కాళ్ళు నొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేసిన. ఫ్రెండ్స్, మీకైతే ఖచ్చితంగా ఫుల్ నవ్వు వస్తుంది, లాస్ట్ వరకు చూడండి. ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? తాత ఏమైంది చూడు. ఏమైందమ్మా? ఓ ఏడుస్తుంది, ఏడుస్తుంది తాతయ్య. ఏం తాతయ్య వగలా? అగో నొస్తున్నట్టుంది తాతయ్య బాగానే. అది గుంజిరా తాతయ్య పాపం. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ బాబు నీది. అది చూడు, నిజంగా అసలు అట్లానే చూస్తాడు. ఏమైంది చూడతాదయా? ఎక్కడే? తాతయ్య హాస్పిటల్ తీసుకుపోదాంపా. హాస్పిటల్ తీసుకుపోదామా తాతయ్య? హాస్పిటల్ తీసుకుపోదామా? హాస్పిటల్ తీసుకుపోదామంటూ కూడా మాట్లాడట్లేదే. మామయ్యని పిలు. మామయ్యని పిలుగుతాదయా? ఫ్రెండ్స్, మా తాతయ్య బయటపడట్లే కానీ లోపల లోపల మాత్రం చాలా టెన్షన్ అయితే పడిపోతుండు. నిల్చోడానికి ట్రై చేయి, నిల్చోడానికి ట్రై చేయవే. తాతయ్యని పట్టుకొని నిల్చోడానికి కన్నా ట్రై చేయి. నిజంగానే అదే.
మాకేం జోక్ అనిపిస్తుంది, నిజమా జోక్ అని. సూత్రం చూడండి ఏం చేయాలి చచ్చిన పెట్టిన అంటారు ముందు మీ తాత ఏం చేయాలి చచ్చిన పెట్టిన అంటారు ముందు మీ తాత దూకినాయా దిగినా పడతాంటే కొద్దిగా కాలు పెట్టారు ఇట్లా దాపోయి పట్టకం ఇక ఓ జాగ్రత్త జాగ్రత్త. కూర్చోవే తల్లి, మన ఇబ్బంది ఎందుకు పడతావు. ఏం తాత ఎట్లా చూస్తున్నావు మరి ఎట్లా. యాడే చిన్న నడవే అని చెప్తా, అందుకే చిన్న నడు అని చెప్తే విందు. రాయి మీరు రాసుకో రాయి ఇట్లా నన్ను ఇట్లా అట్ట రాయి మీరు ఇట్లా వేసుకున్నాను మద్దతు మా తాతయ్య ఫస్ట్ టైం అండి మా నాన్నమ్మకి ఇలా కాలికి ఆయింట్మెంట్ రాయడము. ఈ ప్రాంక్ వీడియో ద్వారా ఫస్ట్ టైం ఇలా అయితే మా నాన్నమ్మ రాపించుకుంటుంది. అసలు మస్తు నవ్వొస్తుంది వీడియో తీసేటప్పుడు కూడా. ముట్టుకోకలే తాతయ్య, ఎందుకని మంచిది వద్దులే. పోదమ్మా హాస్పిటల్కి మరి. మరి ఎట్లా పట్టించుకోడు ఆయనకు రాని ఏమైందా ఏమైందా 10 సార్లు అడుగుతా 10 సార్లు అడుగుతా కానీ ఆయన నన్ను అడగడు సావని అడుగుతా నన్ను చెప్పు అడిగిన ఇప్పుడు ఎట్ అవుతుందంటే నేను అన్న ఎచ్చిన అంటున్నాను ఎత్తి జాతర పట్టకం ఎక్కాలంటే ఎత్తి జాతర అంటాను. ఇంకేమన్నా అయితే నేను ఎన్నిసార్లు అడుగుతా నన్ను అడుగుతాను అట్లా సత్యదాని కాళ్ళు నీళ్ళు పెడుతున్నట్టు మీరు ఇందాక కాదు దాని బాగా అంటే అది మాత్ర వేసుకుని ఆ మాత్రం 4 సార్లు అడిగినాయి మాత్ర వేసుకున్నాను ఎట్టుందంటే నచ్చింది నన్ను అడుగుతాను అట్లా నువ్వు అడుగుతాను రాయా తెలియకుండా అనకు తాతయ్య, తెలియకుండా నొక్కద్దు మనం, తెలియకుండా అనద్దు. పోదా మరి హాస్పిటల్కి పోదు మనే హాస్పిటల్కి. కాదు అసలు తాతయ్య హాస్పిటల్కి తీసుకుపోతాను కూడా అనట్లేగా.
రాదంటే అది మాట్లాడట్లేదు నీకు చెప్తున్నాను అనుకుంటాను పోయింది ఎట్లా చిన్న చేస్తే పోతే పడే మరి తిరగాడు ఉంది కదా పోదాం అంటున్నావా అసలు కాదు సాపని ఇట్లా ఎట్లా వాళ్ళపోతే అది ఉంటుందా పోదాం పో మరి ఎట్లా డబ్బులు ఇవ్వండి బట్ డబ్బులు ఇవ్వట్లేదు అంతేనా లేకుండా ఎక్కడ పెట్టుకుంటా లేప మాట్లాడితే అసలు మాట్లాడు మాట్లాడు దొంగ మాట్లాడతారా తాతయ్య ఏడన్నా దొంగ మాట్లాడతా ఏం చేయాలి నొప్పి వస్తుంది అంటుంటే నీకు నొప్పి వస్తేనే వచ్చినట్టు నవ్వుతు బలి నవ్వుతుంది ఇంకా మరీ ఏంది నీది మీద కూడా కాకుండా నీకు జబ్బు నీదో జబ్బు నాదో జబ్బు ఇద్దరు కొన్నామా జబ్బు లేదా ఇది నచ్చి పట్టకని అన్నప్పుడు ఎట్ట పడైంది ఎట్ట పట్టింది నన్ను అడుగుతున్నావా హాస్పిటల్ కొన్నాపా అంటున్నావా ఇక్కడే ఉన్నదిగా పోయినట్టుకు వస్తారు హాస్పిటల్కి ఈ కాలేజ్ నప్పుడు పోయినట్టు కదా అది తీసుకున్నట్టు నేను అది వస్తుంది జన్మసి లేకు తాతయ్య ముందు మంచి లేదు కానీ ఉట్టిదే మంచి లేదు దొరికింది దొరికింది తాతయ్య ఉట్టిదే అనుకుంటున్నావా ఉట్టిదే అనుకుంటున్నావా ఆయన మాకు దొరికింది ఛాన్స్ అని మంచి సేవ చేయించుకుంటుంది ఛాన్స్ దొరికిందే ఛాన్స్ అని మా నాయనమ్మ మంచిగా సేవ అయితే చేయించుకుంటుంది మా తాతయ్యతో తాతయ్య ఇప్పుడు నువ్వు చెప్పు ఇందాక నాయనమ్మ నిజంగా నొప్పి ఉందంటవా నడు అమ్మ ఇంక నడు వయ్యారి నడక నీ హంస నడక అమ్మా ఏమైంది తాతయ్య ఏమైంది తాతయ్య ఏమైంది ఏమైంది చెప్పు నాయనమ్మ ఏమంటుంది నేను ఏడతాను అయితే అదేనా